సదరన్ ట్రావెల్స్ లో కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాస్ చైనా టిబెట్ బోర్డర్ లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్ళని కాపాడేందుకు తమ వల్ల కాదు అని సదరన్ ట్రావెల్స్ కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ప్రాబ్లం ఏంటి? ప్రత్యూష, ఒక వారం రోజుల క్రితం 5-6 రోజుల క్రితం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇంకొంతమంది కలిసి వీళ్ళంతా కలిసి కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్ళడం జరిగింది. ఆ యాత్రను సదరన్ ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. యాత్ర అంతా ఒక దశ వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత ఏదైతే ముఖ్యమైన ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గత 2-3 రోజుల నుంచి కొంత ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి. పర్టికులర్లీ ఈ రోజు చైనా నేపాల్ బోర్డర్, చైనా టిబెట్ బోర్డర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2 పెద్ద పెద్ద కొండల మధ్య, మంచు కొండల మధ్య వీళ్ళందరినీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాస్ తో పాటు మరో 10 మంది ఎవరైతే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆ పర్టికులర్ ప్లేస్ కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకువెళ్లిన తర్వాత అక్కడ వీళ్ళు ఆ మంచులో, ఆ చలి ప్రదేశంలో వాళ్ళు స్టే చేశారు. అక్కడి నుంచి వీళ్ళని పికప్ చేసి వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యం కావటం లేదు. సదరన్ ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే చేతులెత్తేశారు. మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాన్ని అంతా పర్యవేక్షిస్తున్న ఈ సదరన్ ట్రావెల్స్ చేతులెత్తేయడంతో వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మంత్రి లెవెల్లో, మంత్రి హోదాలో కీలకమైన ఎమ్మెల్యే బాధ్యత నిర్వర్తిస్తున్న వీళ్ళిద్దరూ ప్రస్తుతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మంచు కొండల మధ్య బిక్కుబిక్కున ఎదురు చూస్తూ ఉన్నారు. 6 గంటలుగా వాళ్ళు అవస్థ పడుతూ ఉన్నారు. రజని, మీరు లైన్ లో ఉండండి. భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? ఎవరితో ఎటువంటి సమాచారం అందింది? మిమ్మల్ని అక్కడి నుంచి కాపాడేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మేము కైలాష్ మానస్ సరోవర్కి రిటర్న్ లో ఉన్నాము జడ్డీలో. అయితే ఇక్కడ బోర్డర్ లో, చైనా నేపాల్ బోర్డర్ లో హెలికాప్టర్ తీసుకెళ్తామని మమ్మల్ని సదరన్ ట్రావెల్స్ వాళ్ళు మోసం చేశారు. సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడ మధ్యలో వదిలేశారు, చైనా నేపాల్ బోర్డర్ లో వదిలేశారు. అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ బయటకు తీసుకోవడానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అదేనమ్మా, హెలికాప్టర్ వస్తుంది, అదిగా వస్తుంది, ఇదిగా వస్తుంది, ఫ్యూయల్కి వెళ్ళింది అని చెప్పారు. ఖచ్చితంగా నడవపోవాలని చెప్పారు. వేరే హెలికాప్టర్ వచ్చి వేరే పాసింజర్ని తీసుకెళ్లిపోయినాయి. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ సుమారుగా టైం 5 కావస్తుంది, 5:30 అయింది. కొరైన టైం ఇక్కడ చాలా చలి ప్రదేశం. బాగా నేను, నాతో పాటు మినిస్టర్ కన్నా లక్ష్మణ్ గారు 14 మంది ఉన్నారు మాతో పాటు. మీరు మీ తరఫున ప్రయత్నాలు చేశారు? ఎవరన్నా అధికారులకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమన్నా విజ్ఞప్తి చేశారా? ఇన్ఫార్మ్ చేసాం అందరికి. మినిస్టర్ గారు చెప్పారు, అందరికి ఆ ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి కన్నా ఒకసారి మాట్లాడండి. హలో కన్నా గారు, నమస్తే అండి. సార్, మీరు ఒక మినిస్టర్ హోదాలో ఉండి మీకు ఇటువంటి ప్రాబ్లం రావడం ఏంటి? ఏంటంటే ఏం చేస్తామా, మరి వాళ్ళు అత్యంత సదరన్ ట్రావెల్స్ వాళ్ళు అంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. దాన్ని బట్టి ఇంత మాకే ఈ పరిస్థితి ఉంటే పెద్ద మాత్రం ఇట్లా వాళ్ళందరికీ మరి ఎట్లా చేస్తున్నారో కానీ ఇంత రెస్పాన్సిబుల్ గా మరి వాళ్ళు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏదో బాధ్యతగా ఉంటారు పెద్ద ట్రావెల్స్ అని చెప్పేసి బుక్ చేసుకున్నాం. రైట్, అదే కదా, అదే ఊరు పేరు లేని ట్రావెల్స్ కాదు. సదరన్ ట్రావెల్స్ అంటే ఒక నెంబర్ 1 ట్రావెల్స్ అయ్యండి, దట్ ఒక మినిస్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని ఇంత రెస్పాన్సిబుల్ గా ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మేము. రైట్, కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు తప్పకుండా క్షేమంగా తిరిగి రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ruchilu.com, మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.